హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్లవర్ బూస్టర్ ప్రిపరేషన్. పూలు మొక్క నిండా విరగబోయాలంటే ఏం చేయాలి? ఈ ఎండాకాలంలో మొక్కలు ఎండిపోకుండా పూలు విరగబోయాలంటే ఈ వీడియోలో చెప్పిన టిప్స్ని ఫాలో అయిపోండి. మనకి అరటికాయ తొక్కులు ఉంటాయి కదండి, వాటిని ఒక 4-5 కలెక్ట్ చేసుకోండి. అలాగే పుచ్చకాయ తొక్కులు, అవి మనం బయట పడేస్తూ ఉంటాం కదా, నెక్స్ట్ టైం నుంచి ఇలా పడేయకండి. అరటి తొక్కులు, పుచ్చకాయ తొక్కులు, అలాగే పలుచుగా చేసిన మజ్జిగ తీసుకొని ఏం చేస్తారంటే, ఈ పుచ్చకాయ తొక్కుల్ని అలాగే అరటికాయ తొక్కుల్ని ఆ మజ్జిగలో ఒక 2 రోజులు పులియబెట్టండి. తర్వాత ఆ తొక్కుల్ని తీసేసి 2 రోజుల తర్వాత ఆ మజ్జిగను కలెక్ట్ చేసుకొని దానికి 2 వంతుల వాటర్తో డైల్యూట్ చేయండి. అంటే మనం తయారు చేసుకున్న ఫర్టిలైజర్ 1 వంతు ఉంటే 2 వంతులు వాటర్ని యాడ్ చేసి ఆ ఫర్టిలైజర్ని డైల్యూట్ చేసుకోండి. ఇలా తీసుకున్నది మనం పెద్ద మొక్కలైతే 1 మగ్గు చొప్పున, అలాగే చిన్న మొక్కలైతే 1 గ్లాసు చొప్పున వారానికి ఒకసారి ఇచ్చినట్లయితే పూలు చాలా విరగబూస్తాయండి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఫ్లవర్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఇది మనం ఏ పూల మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు. ముఖ్యంగా మల్లెపూలు, కనకాంబరాలు, చామంతులు, గులాబీలకైతే ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మీరు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు డైల్యూట్ చేసిన, అంటే పల్చగా చేసిన ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఫ్లవర్ బూస్టర్ ఇచ్చేటప్పుడు మొక్క మొదళ్ళ దగ్గర మట్టిని కదిలించి ఇవ్వండి. ఈ టిప్ మీకు నచ్చిందా? అలా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.